రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. రేపు ఉదయం గన్నవరం నుండి ఇడుపులపాయ చేరుకుని మధ్యాహ్నం తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఇడుపులపాయ నుండి వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు వరకు బస్సు యాత్ర రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ లో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పూర్తి చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కడపలో మకాం వేశారు. వైసీపీ సీనియర్ నేతలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి బస్సు యాత్రతో పాటు బహిరంగ సభని విజయవంతం చేయడంపై ప్రతిరోజు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. మొత్తంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి ఇడుపులపాయ నుంచి ప్రచారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కడప, ఇడుపులపాయ అలాగే ప్రొద్దుటూరుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 11:30 సమయంలో కూడా కడప విమానాశ్రయానికి చేరుకుంటారో అక్కడి నుంచి కూడా దాదాపుగా ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఏదైతే ఇడుపులపాయకు చేరుకున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కానీ తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి కూడా ముఖ్యంగా ఆయన ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అలాగే 25 పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ సమాధి వద్ద నుంచి కూడా ఆయన ఆ లిస్టును రిలీజ్ చేయడం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే ఎన్నికల శంకారావానికి సంబంధించి కూడా రేపు దాదాపుగా 12 గంటల సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై ఎస్టేట్ చేరుకొని అక్కడ దాదాపుగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టినారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన తండ్రి సమాధి వద్ద పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించిన అనంతరం కూడా ఏదైతే బస్సు యాత్ర చేపట్టారో ఆ బస్సు యాత్రకు సంబంధించి కూడా ఆయన ఎన్నికల శంకారావాన్ని కూడా అక్కడి నుంచి పూరించినారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇడుపులపాయ నుంచి కూడా బస్సు యాత్ర బయలుదేరి వేంపల్లి అలాగే వీరప్రాయనపల్లి అలాగే ఎర్రగుంట్ల మరి ప్రొద్దుటూరులో చూసుకుంటే కనుక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే సిద్ధం అనే పేరుతో దాదాపుగా 4 బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి ఆ తరుణంలో కూడా ఇప్పుడు మేము సిద్ధం అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఉత్తర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. అయితే వేంపల్లి అలాగే ఎర్రగుంట్ల అలాగే ప్రొద్దుటూరులు మొత్తం చూసుకుంటే కనుక దారి పొడవునా కూడా అభిమానులు అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆయనకు అభిమానం తెలిపేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లను చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆయన ఏర్పాట్లు చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే రేపు మధ్యాహ్న సమయంలో కూడా భోజన విరామం సమయంలో కూడా పార్లమెంట్కి సంబంధించినటువంటి కొంతమంది పార్లమెంటు కార్యకర్తలను అలాగే ముఖ్య నేతలను కూడా అలాగే ఏదైతే బస్సు యాత్రకు సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణ ఎలా వెళ్ళాలి ఏంటి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయన ఏర్పాట్లకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసేటువంటి భారీ బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను అలాగే ఉద్దేశించి మాట్లాడారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభ ఉందో ఆ భారీ బహిరంగ సభ వద్దానో ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే దాదాపుగా 1,50,000 మంది కూర్చునేందుకు కూడా పూర్తి స్థాయిలో వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సభాస్థలికి రానున్నారు. ఈ సభాస్థలి పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడేనుకున్నారు కార్యకర్తల నుంచి. అలాగే రానున్న నేపథ్యంలో కూడా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే కనుక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి మేము సిద్ధం సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేశారు అనే దానిపైన వాళ్ళతో మాట్లాడింది. అన్న చెప్పండి, ఏంటి రేపు భారీ బహిరంగ సభ జరిగింది, ఇప్పటికే సిద్ధం పేరుతో 4 బహిరంగ సభలు జరిగినాయి, ఇప్పుడు మేము సిద్ధం అంటూ కూడా ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు, మీరేమంటారు? మేమంతా సిద్ధం అనే
టైటిల్కు సిద్ధమనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు సిద్ధం అన్న తర్వాత మేము కూడా కార్యకర్తలంతా కూడా మేమంతా సిద్ధమనే సభ మొట్టమొదటి సభ ప్రొద్దుటూరులో జరుగుతూ ఉంది. ఈ సభకు 1,50,00,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. 7 కాన్స్టిట్యున్సీల్లో పార్లమెంటు ఈ కడప పరిధిలోని 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సిద్ధం సభ మేమంతా సిద్ధం సభ ద్వారా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏదైతే బురద జల్లే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాలన్నీ తప్పు అని ప్రజలకు తెలియజేసేదానికి మా కార్యకర్తలను ఉత్తేజపరిచి వాళ్ళకు సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమేమి చెప్పాలనే దాని మీదనే ఈ మేమంతా సిద్ధమనే సభని ఫోకస్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీలు కానీ 3 పార్టీలు కలిసి వచ్చినా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోతున్నారనే విషయం ఈ సభల ద్వారా కూడా 4 సిద్ధం సభల తర్వాత సిద్ధం సభలు కూడా ఏదైతే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జరుగుతున్న సభలన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయి. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఉన్నారు. గతంలో 2019 ఎలక్షన్ల ముందర ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తిగా నెరవేర్చాం. అదేవిధంగా ప్రొద్దుటూరుకు సంబంధించినంత వరకు కడప జిల్లాకు సంబంధించినంత వరకు ఏమేమి అభివృద్ధి పనులు చేశామో అవన్నీ కూడా వివరిస్తూ గ్రామ సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ హెల్త్ సెంటర్లు కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ స్కూళ్ళను అభివృద్ధి చేసే విషయంలో కానీ నాడు నేడు ద్వారా హాస్పిటల్ని అభివృద్ధి చేసే దాంట్లో కానీ 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 అయిన తర్వాత 2 సంవత్సరాల కరోనా కాలం వచ్చినా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్నీ నిలబడిపోయినా ఆ 2 సంవత్సరాలు తీసేసిన 3 సంవత్సరాల కాలంలోనే ఇంత అభివృద్ధి చేశాం. మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఏమేమి చేస్తామో అవన్నీ వివరించేదానికి ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలా, చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయకూడదు అనే దాని గురించి వివరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభ మేమంతా సిద్ధం సభలకు హాజరవుతున్నారు. ప్రజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 కూడా అంటున్నారు. దీన్ని మీరేమంటారు? 175 ఎస్. ఎందుకనంటే ఆ రోజు మాకు 51% ఓట్లు వేశారు ప్రజలు. 51% ఓట్లు వేస్తే మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో 85% కుటుంబాల కంటే 85% కుటుంబాలకు మేము ప్రతి కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళకు చేయడం జరిగింది. మేము ఏదైతే 51% మాకు ఓట్లు వేస్తే ప్రతి కాన్స్టిట్యున్సీలో 85% జనాలకు వేసామంటే మా పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా ఏదైతే మా పార్టీకి ఓట్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకున్నా కూడా అర్హత ఉంటే చాలు వాళ్ళకందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి చేయాలనే దిశగా అన్ని రకాలుగా ఏదైతే 3,70,000 కోట్ల రూపాయలను ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అవినీతి లేని ప్రభుత్వం చేస్తానని ఏదైతే చెప్తున్నాడో అది కాకుండా అవినీతి లేని ప్రభుత్వాన్ని స్థాపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు అవినీతిలో పిహెచ్డీ చేసిన చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా జతకట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచితే ప్రజలకు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ అకౌంట్లలో వేస్తే ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని చెప్పకుండా చేశాడు. ఒక్క రూపాయి అవినీతి చేయకుండా చేశామనే విషయం మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. తద్వారా 175 సీట్లకు 175 ఎందుకని అంటున్నారంటే 51% ఓట్లు వేశారు మాకు, 85% ప్రజలకు మంచి చేశామని మేము చెప్తా ఉన్నాం. అది మేము మంచి చేశాం కాబట్టి ఓట్లు ఏమని అడుగుతున్నాం. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. ఏదైతే చతుష్టం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ టీడీపీ జనసేన ఈ రాష్ట్రంలో లేని పార్టీలు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో ఉన్నారు కాబట్టి మేమంతా ప్రజలతో ఉన్నాం, వాళ్ళు పార్టీలతో ఉన్నారు. ఇదే మాకు వాళ్ళకు తేడా. 175 సీట్లకు 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వై నాట్ 175 అని చెప్పారో ఆ ప్రకారమే దాదాపుగా 81% ప్రజలు మాకు ఓటు వేశారు. అందులో భాగంగానే వై నాట్ 175 అని చెప్పి కొన్నటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే రేపు జగన్మోహన్ రెడ్డి మొత్తంగా చూసుకుంటే ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కూడా బస్సు యాత్రను అక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించి అక్కడి నుంచి కూడా మొత్తంగా ఏదైతే వేంపల్లి అలాగే ఎర్రగుంట్ల అలాగే ప్రొద్దుటూరు బహిరంగ చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం కూడా ఈయన ఆళ్లగడ్డకు బయలుదేరి ఉన్నారు. ఆళ్లగడ్డలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికల నేపథ్యంలో కూడా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినట్టు కూడా నవరత్నాలు అనే పేరుతో పెట్టినటువంటి ఈసారి కూడా ఇంకా గొప్పగా ఉంటుంది అని మేనిఫెస్టో ఇంకా బాగుంటుంది, ప్రజలకు కొత్త పథకాలు తీసుకొచ్చే రకంలో కూడా ఉంటుందని చెప్పి కొన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధీర్.